నిశితం, అది పేదరికంపై పాశుపతం, అగ్రవర్ణ పేదలకు వసంతం, ఆర్థిక స్వావలంబనకు ఊతం. పేదవాడు ఎక్కడున్నా పేదవాడే అని నమ్మి మేనిఫెస్టోలో చెప్పకపోయినా అగ్రవర్ణాల్లోని నిరుపేద అక్క చెల్లెమ్మల కోసం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం తీసుకొచ్చారు జగనన్న. పేదరికానికి కులం ఉండదు. ఓసీ వర్గాల్లో ఉన్న పేద అక్క చెల్లెమ్మలకు కూడా తోడుగా ఉండేందుకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అని చెప్పి ఇంకో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ పథకంలో భాగంగా 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్క చెల్లెమ్మలకు ఏటా 15,000 రూపాయలు అందిస్తున్నారు. జగన్ బాబు వచ్చాకండి మాకు డబ్బులకి ఏమి ఇబ్బంది లేదండి. మా పిల్లలు కూడా అలా చూడరండి. మా జగన్ బాబు నా కొడుకులాగా సంతోషంగా ఉందండి. వరుసగా 3వ ఏడాది 4.19 లక్షల అక్క చెల్లెమ్మల ఖాతాల్లో 629.37 కోట్ల రూపాయలు నేడు నేరుగా జమ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈబీసీ నేస్తం ద్వారా ఇప్పటి వరకు అందించిన సాయం 1877 కోట్ల రూపాయలు. ఒక్కో ఈబీసీ అక్క చెల్లెమ్మకు అందిన 45,000 రూపాయలతో వారి కాళ్లపై వారు నిలబడ్డారు. ఈబీసీ నేస్తం అనేది మాకు ఎంతగానో ఉపయోగపడిందండి. దీనివల్ల నేనే కాదు నా తోటి మహిళలు కూడా ఎంతో మందికి నేను ఉపాధి కలిగించగలుగుతున్నాను. అందుకు నేను గర్వపడుతున్నాను. జగనన్న అమ్మఒడి, పెన్షన్ కానుక, ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఉచిత ఇళ్ల పట్టాలు, ఇళ్లు, ఇలా అక్క చెల్లెమ్మలకు ఆర్థిక స్వావలంబన. మేము వైసేస్తామండి. ఈబీసీ నేస్తం కింద మరి ప్రతి సంవత్సరం 15,000 వేస్తున్నారు. ఆ డబ్బుతో మేము ఒత్తిడి వ్యాపారం చేసుకుంటున్నాం. చాలా సంతోషంగా, హ్యాపీగా ఉన్నామండి. ఈ 58 నెలల్లో వివిధ పథకాల రూపంలో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా అక్క చెల్లెమ్మలకు జగనన్న అందించిన మొత్తం లబ్ధి 2,79,786 కోట్లు. డిప్యూటీ సీఎం, హోం వంటి కీలక మంత్రి పదవులు సహా రాజకీయ పదవులు, ఇలా దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మహిళా సాధికారతను నినాదంగా కాకుండా తన ప్రభుత్వ విధానంగా మార్చి ఆచరణలో చూపించారు సీఎం వైఎస్ జగన్. అక్క చెల్లెమ్మలకు తోడబుట్టని అన్నదమ్ముడు, వారి కలలు సాకారం చేసిన స్వాప్నికుడు, వారి జీవితాల్లో వెలుగును నింపిన జగన్మోహనుడు.